నమస్తే. ప్రస్తుతం మనతో పాటు డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి గారు గత 4 ఏళ్ల నుంచి మన ధరణి చూసినాము. ధరణి పోర్టల్ ద్వారా అనేక అన్యాయాలు, అక్రమాలు చూసినాం. సో ఇప్పుడు రాబోతున్నటువంటి 2024 ROR చట్టం ముసాయిదా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీకు ముఖ్యంగా తెలుసు, అంటే గతంలో ఉన్న ROR చట్టానికి తర్వాత వచ్చిన ROR చట్టాన్ని అనేది మర్చిపోయి ధరణి చట్టంగా మనం భావిస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరం ఇది. ఎందుకంటే చట్టాలు మార్పులు ఉండాలి, కానీ ఎలక్ట్రానిక్ ఉన్న వెబ్సైట్నే మనం చట్టంగా మార్చుకున్న పరిస్థితిని చూసినాం. చాలా వరకు పబ్లిక్కి సంబంధించిన వరకు వారి యొక్క సమస్య వస్తే పరిష్కరించడానికి ఒక వ్యవస్థ, అదేవిధంగా ఒక చట్టము వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలా తప్ప ప్రజలకి ఉపయోగం లేకుండా ఉంటే ఏ చట్టం వచ్చినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి అదే ఉద్దేశాన్ని గుర్తించింది. కాబట్టే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు రెవెన్యూ మంత్రి వర్యులు దృష్టికి అది ఆల్రెడీగా తెలుసు. కాబట్టి గ్రాస్ రూట్లో ఉన్న పరిస్థితులు వెంటనే రాగానే వచ్చిన వెంటనే కమిటీని వేసి దాని మీద విధి విధానాలను రూపొందించడానికి ఎన్నో కసరత్తులు చేసిన తర్వాత ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ చట్టంలో ప్రజలనే అడిగి తెలుసుకుంటే బాగుంటుందని, 4 గోడల మధ్య నుంచి రాకూడదనే ఉద్దేశంతోనే ముసాయిదా అని ప్రజల ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. మా వంతు పాత్రగా ప్రజలకి అవగాహన కల్పించాలి, ప్రజలకి ఏముంది ఇందులో చెప్పాలి, అందులో ఏం లేదో చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 2020కి సంబంధించిన చట్టం వల్ల, ఏదైతే ధరణి వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పాలయ్యారు. ఈ రాబోతున్న 2024 కొత్త చట్టం ROR చట్టం ద్వారా అటువంటి సమస్యలు ఏమైనా తలెత్తాయా? ఆ సమస్యలకు సొల్యూషన్ చూపుతూ ఈ చట్టం రాబోతుంది. నేను ముందుగా కొంత నీకు వివరించే ప్రయత్నం చేస్తా. నేను 20 సంవత్సరాల నుంచి ఈ శాఖలో పనిచేస్తున్నా. గతంలో కూడా ఏ సమస్యలు 2% సమస్యలు ఉన్నాయని భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోని మేము రికార్డుల ప్రక్షాళన చేస్తున్న సందర్భంలో రాజకీయంగా వాళ్ళకి అవసరాలను తొందరతో పెట్టడం వల్ల, రికార్డుల తప్పొప్పులు జరగడం వల్ల గతంలో ఉన్న దానికన్నా కూడా కొంత చాలా వరకు సమస్యల్లో సుడిగుండంలో చుట్టడం జరిగింది. ఆ సమస్యలన్నీ రకరకాలుగా చూడడం జరిగింది. 20 సంవత్సరాల కాలంలో నేను చేసిన సర్వీసులో చూడని సమస్యలను చూడటం జరిగింది. ఆ సమస్యలన్నిటికీ పూర్తి కావడానికి గతంలో ఉన్న 1971 ROR చట్టంలో ఏదైతే రూపొందించారో దానికి అనుగుణంగా ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు, భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడేటట్టు దానికి ఉన్న చట్టానికి ప్లస్ ఇప్పుడున్న మంచిని తీసుకొని ముందుకు తీసుకోవడానికి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.